స్టూడియో. శ్రావణి, ఏం చేస్తున్నావు? ఎంత టైం పడుతుంది టిఫిన్ తీసుకొని రావడానికి? తొందరగా రా, పాపకి స్కూల్ టైం అవుతుంది. తీసుకొస్తున్నాను మేడం. నువ్వేం చేస్తున్నావు? వెళ్ళు. నాకు ఈరోజు ఆఫీస్లో మీటింగ్ ఉంది. నేను టిఫిన్ అక్కడే చేస్తాను. మీరు పాపని స్కూల్లో డ్రాప్ చేసేయండి. ఈరోజు డాడీతో వెళ్ళిపోమ్మా. శ్రావణి, తొందరగా పని చూసుకొని తినే. సరే మేడం. ఇవి క్లీన్ చేసి పెట్టేయి. శ్రావణి, నేను బయటికి వెళ్తున్నాను. నేను వచ్చేలోగా లంచ్ ప్రిపేర్ చేసి ఇంటిని క్లీన్ చేసి పెట్టేయి. సరే, వస్తాను. ఓకే అమ్మా, బాయ్. బాయ్ డాడీ. ఓకే బాయ్. బాయ్. ఏం చేసినావు ఇక్కడ? పాప పుస్తకాలతో పనేంటి? నీకెవరు చెప్పారు పుస్తకాలు తీయమని? వెళ్ళి పని చూసుకో. వెళ్ళు, వెళ్ళి గ్లాస్ వాటర్ తీసుకురా. హలో, ఏంటి? నేను ఇప్పుడే వస్తున్నాను. సార్, ఇప్పుడు మా అమ్మాయికి ఎలా ఉంది? ఇప్పటికే మీ అమ్మాయి బ్లడ్ చాలా పోయింది. తనది రేర్ బ్లడ్ గ్రూప్ అవడం వల్ల మా స్టోర్లో ఎక్కడా దొరకలేదు. వీలైతే బయట ఎక్కడైనా ప్రయత్నించండి, లేదా మీ ఫ్రెండ్ సర్కిల్ ఎక్కడైనా ట్రై చేయండి ఒకసారి. మ్యామ్, నా బ్లడ్ ఇస్తాను మ్యామ్. పో ఇక్కడి నుంచి. నువ్వెందుకు ఇస్తావు బ్లడ్? నువ్వెందుకు ఇస్తావు? ఇక్కడి నుంచి పో.
సార్ నా బ్లడ్ తీసుకోండి ప్లీజ్ సార్. లేదమ్మా, చిన్నపిల్లల బ్లడ్ ఇవ్వకూడదు. ప్లీజ్ సార్. లేదమ్మా, చెప్పాను కదా, ప్లీజ్ చిన్నపిల్లల సార్. బ్లడ్ ఇవ్వకూడదు. లేదమ్మా, ప్లీజ్ సార్. చిన్నపిల్లల బ్లడ్ ఇవ్వకూడదమ్మా. అమ్మ మా ఫ్రెండ్కి బ్లడ్ కావాలమ్మా. సార్ బయట చాలా ట్రై చేసాం, బ్లడ్ ఎక్కడో దొరకలేదు సార్. మీ అమ్మాయికి కావాల్సిన బ్లడ్ దొరికింది. ఎవరు ఇచ్చారు సార్? మీ ఇంట్లో వర్క్ చేస్తారు కదా వర్కింగ్ లేడీ, ఆమె ఇచ్చారు. మేడం, హా మీరు ఈ హాస్పిటల్కి వచ్చారేంటి? బెస్ట్ డాక్టరే కదా. డాక్టర్ అయితే పెద్ద డాక్టరే, కానీ మీ క్యాష్ ఫీలింగ్ కదా. చూసావా, డబ్బు కులమని వెయిట్ చేసావు. మనం తల్లిదండ్రులైనా మన బ్లడ్ ఉపయోగపడలేదు. ఎవరినైతే తక్కువ చేసి చూసావో వాళ్ళ బ్లడ్ ఉపయోగపడింది. ఎప్పటికైనా అందరినీ సమానంగా చూడడం నేర్చుకుంది. డబ్బు కులం హోదాను బట్టి చిన్న పెద్ద తేడా చూడకూడదు. దేవుడు మనిషిని సృష్టించాడు కానీ మనుషులమైన మనమే తేడాలు చూస్తున్నాం. మానవత్వాన్ని మించిన ధనం లేదు. అది ఉన్న వాళ్ళందరూ ధనికులే.